నంద్యాల జిల్లాలోని అహోబిలం దేవస్థానంలో టోల్గేట్ తలనీలాల టెండర్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. దేవస్థానంలో టెండర్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. టోల్గేట్ టెండర్ ఆదాయాన్ని 45 లక్షల నుంచి 25 లక్షల వరకు తగ్గించారని, ఇతర టెండర్దారులను బెదిరించి తక్కువ ధరలకు టెండర్లు దక్కించుకుంటున్నారని విమర్శించారు. గత ఏడాది తలనీలాల టెండర్లోని కోటి మేర ఎగవేత జరిగిందని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ను బెదిరించినట్టు చెప్తున్న ఆడియో రికార్డింగ్ను మీడియాకు విడుదల చేశారు. చెన్నైకి చెందిన ఓ సంస్థతో 1.70 కోట్లకు ఒప్పందం కుదిరిందని పేర్కొంటూ సంబంధిత పత్రాలను కూడా ప్రదర్శించారు. తలనీలాల సేకరణను అడ్డుకోవడం వల్ల దేవస్థానానికి లక్షల రూపాయల ఆదాయం నష్టపోతుందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని గంగుల నాని డిమాండ్ చేశారు. నిన్నటి రోజున ఆళ్లగడ్డలో నేను అహోబిలం సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అహోబిలం దేవస్థానంలో కానీ, అహోబిలం గ్రామంలో కానీ ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా దోచుక తింటున్నారో అక్కడ సంపదని, ఏదైతే దేవాలయానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, గ్రామానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళు అడ్డేసి ఏ విధంగా దోచుకు తింటున్నారు అనే దాని మీద నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఆళ్లగడ్డలో. పెడితే నిన్న రాత్రి ఈ ఎమ్మెల్యే సోదరుడు విఖ్యాత్ ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్ళి, అహోబిలంలో అక్కడ ఉన్న సిఏఓ, అంటే అతను నిన్ననే పదవి విరమణ చేసి కొత్త సిఏఓ అధికార స్వేరింగ్ ఇన్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి అతను ఏదో జుట్టు దొంగతనం చేస్తున్నాడు, దాంట్లో ఏదో నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ముందుగా దాని మీద నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నా. నేను నిన్న అడిగింది ఏంటిది, గేట్ల మీద, అహోబిలం టోల్ గేట్లు, అంటే అది గ్రామ పంచాయతీకి సంబంధించిన టోల్ గేట్లు. గతంలో 40 లక్షలు 45 లక్షలు పోయిన రోజున 150 రూపాయలు వసూలు చేస్తుంటే ఆ రోజు మీరే ప్రతిపక్షంలో ఉండి అక్కడికి మీడియాను వెంటేసుకొని వెళ్ళి గగ్గోలు పెట్టారు. 150 రూపాయలు వసూలు చేస్తున్నారు, భక్తులకు ఎంత ఇబ్బంది అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది, మేము అధికారంలోకి వస్తే టోల్ గేటే లేకుండా చేస్తామని. ఈరోజు మీ అండదండలతో మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది ఆ అగ్రిమెంట్ చేసుకొని 1,70,00,000కి వాళ్ళకి హ్యూమన్ ఎయిర్ని పంపించాలని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. ఇది నిన్న వాళ్ళు ఏదైతే కన్సైన్మెంట్ పంపించాలనుకున్నారో దానికి సంబంధించిన వే బిల్లు, దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ప్రొసీజర్ పేపర్స్ అన్నీ ఇవే. ఇదిగోండి, మీరు డేట్ కూడా చూడవచ్చు. 6/7/2026న ఇన్ని కిలోల ఆఫ్ హెయిర్ని పంపిస్తున్నట్టు. అది ఎవరు పంపిస్తున్నారు? అహోబిల దేవస్థానము వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. మీరెవరు మధ్యలో పోయి అడగడానికి? ఆ జుట్టును ఆపాలన్నా, దాని మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా దేవస్థానం వాళ్ళు ఇవ్వాలా. గత నెల 2 నెలలకి, ఒక నెల కిందట పామ్లెట్ స్వామిలో ఒక 5 కిలోలో 2 కిలోలో సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ హెయిర్ని దొంగలిస్తే దాని మీద వాళ్ళు దేవస్థానం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. మీరెవరు మధ్యలో పోయి అడగడానికి వాళ్ళని? ఈరోజు ఇదే టెండర్ పెట్టాలా అని నిన్న అక్కడ పోయిన వ్యక్తి గగ్గోలు పెడుతున్నాడు కదా, విఖ్యాత్, టెండర్ పెట్టాలా అని. మీ వాళ్ళు టెండర్ పెట్టడానికి, టెండర్ పాడడానికి డీడీలు కడితే ఆ డీడీలు కట్టిన వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారు? ఇదిగోండి, ఒకసారి ఈ ఆడియో రికార్డింగ్లు కూడా వింటే మీకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు బెదిరిస్తున్నారు అందరినీ కూడా అని చెప్పేసి. మీ వాళ్ళు చూడండి ఏ విధంగా బెదిరిస్తున్నారు. ప్రాణాల మీద హలో హలో దురయ్య హలో అన్న, వాళ్ళ అభోబిలం వాళ్ళు ఎమ్మెల్యే మనిషి లైన్ ఉన్నారు, మాట్లాడున్నా. హలో హలో దురయ్య మాట్లాడేది. నా కంపెనీ పేరు దురై, చెప్పండి ఎవరు? ఇప్పుడు నువ్వు మీ కంపెనీ తరఫున 2 లక్షలు చెక్కులు వేశారు, ఐడియా ఉందా మీకు? డీడీ ఇచ్చినాము, రిటర్న్ చేశాడే. రిటర్న్ పంపిస్తారు. నీకు మొన్న 2 కేజీలు ఎంటుకలు వచ్చినాయి, ఐడియా ఉందా? నాకు ఏం లేదు. సరే, ఏమి లేదో ఏదో మాకు తెలుసు. ఒకటి నేను చెప్పేది, నువ్వు వచ్చి ఇలా చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశ వదిలేసుకుని వచ్చి చేసుకో. ఈ రికార్డింగ్ కూడా మీ అందరికి పంపిస్తా, తర్వాత మీరు అందరు కూడా వినొచ్చు ఏం మాట్లాడినారని. ఈ విధంగా మీ వాళ్ళు బెదిరిస్తున్నారు. మళ్ళీ మీరేదో అక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే మీరేదో అడ్డుకున్నట్టు మీరు ఒక సీన్ క్రియేట్ చేస్తారు. మీరు కనీసము మీకు కొద్దిగన్నా లోపల, అంటే ఇంటిగ్రిటీ అంటారు, కొద్దిగన్నా ఆత్మసాక్షి ఉందా? దేవుని సొమ్ము దోచుక తింటున్నారు. ఈరోజు దోచుకొని తింటా మళ్ళా ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు, చౌకబారు వ్యవహారం నడపడానికి కొద్దిగా ఇది ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా.
ఈ రోజు నేను అడిగిన దానికి టోల్ గేట్ల గురించి సమాధానం చెప్పకుండా ఏదో హ్యూమన్ ఎయిర్ టెండర్, అది కూడా మీరు టెండర్ ని జరగనివ్వడంలే. టెండర్ జరగాలంటే ఈ విధంగా కాంట్రాక్టర్లను బెదిరించి ఎవరు కూడా కాంట్రాక్ట్లకి టెండర్ వేయడానికి రాకుండా భయపడించుకొని మీరు ఈ రోజు దాన్ని మీరు చెప్పిన ధర కొట్టేయాలా, దేవాలయానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా, మళ్ళీ నిన్న పోయి అక్కడ ఏదో సాధించేసినట్టు ఏదో ఇది చేసినట్టు మీరు ఒక ఇది చేశారు. ఎస్, వాళ్ళు నిజంగా ఇది చేసింటే ఈరోజు కేసు ఫైల్ చేయండి అతని మీద, దేవస్థానం నుంచి కంప్లైంట్ ఇచ్చేసి అతని మీద కేసు ఫైల్ చేయండి. అతను తప్పు చేసింటే చేస్తుంది కదా దేవస్థానం కూడా. దేవస్థానం చూస్తా ఊరుకోదు కదా, మఠం ఊరుకోదు కదా. ఈరోజు మఠానికి పోయింది ఎండోమెంట్ నుంచి అంటున్నారు. ఈరోజు మంత్రాలయము మఠం హ్యాండ్ ఓవర్లో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎందుకు అహోబిలం డెవలప్ కాలేకపోతుంది? ఈరోజు కేవలం మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి అందరికి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ నాయకులేమో రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వము, సనాతన ధర్మము గుడిమెట్లు అడుగుతారు, ఒకళ్ళేమో ఇమీడియట్ గా వేషధారణ మార్చేసి బొట్లు నామాలు పెట్టుకొని తిరుగుతుంటారు. మీరు చేసే ఇలాంటి చిల్లర చేష్టలు వాళ్ళకి కనపడడం లేదా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లాకు వస్తున్నారంట. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా. దీని మీద ఏం జరుగుతుందో విచారణ జరిపించి ఖచ్చితంగా టెంపుల్కి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చూడాలని చెప్పి నేను జూన్ 15/5/2026 ఈ హ్యూమన్ ఎయిర్ ది అగ్రిమెంట్ అయ్యింది. అదే వాళ్ళు నిన్న కలెక్ట్ అయిన హెయిర్ ని తీసుకెళ్లడానికి వచ్చి వాళ్ళు నిన్న 6/7/2026 ఇంత అమౌంట్ ఆఫ్ హ్యూమన్ ఎయిర్ ని ఈ రేటు కొనుగోలు చేసి దాన్ని